హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను జ్యువెలరీ మేకింగ్ రా మెటీరియల్ అంతా మీషో నుండి కొన్ని పర్చేస్ చేశాను. ఎందుకు అంటే చాలామందికి తీసుకోవాలని ఉంటుంది, బట్ వేరే పేజెస్ అంటే ట్రస్టబుల్లో కాదా అనే ఫీలింగ్ ఉంటుంది. సో మీషో అయితే ప్రతి ఒక్కరు ట్రస్ట్ చేస్తారు అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి చూపిస్తున్నాను. ఫస్ట్ నేను తీసుకున్న సెట్ అయితే జ్యువెలరీ మేకింగ్ కిట్ ఉంటుంది కదా, దీంట్లో వచ్చేసి ఇయర్ రింగ్స్ మేకింగ్ చేసుకునేవి ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ చూపించాను కదా జుమ్కాస్, అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ స్టాపర్స్. ఇవి జంప్ రింగ్స్, అందులోనూ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్వి. ఐ పిన్స్ కూడా ఇందులో పంపించిన అన్నీ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ పంపించారు. మనం వాటిని బేస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ కిట్ అయితే రీజనబుల్ ప్రైస్లో ఉంది. నేను ప్రతి ఒక్క దాని డిస్క్రిప్షన్లో అయితే ప్రతి ఒక్క దాని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా అవసరం ఉంటే పర్చేస్ చేసుకోండి. నేను చూపించేవి అన్నీ కూడా మ్యాక్సిమం ఇవి మనం బయట తీసుకున్న ఈ ప్రైస్ అయితే రాదు. మీషోలో ఇవి తీసుకున్నా అంటే నేను ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టే తీసుకున్నాను. నెక్స్ట్ చూపిస్తుంది వచ్చేసి పర్ల్ చైన్ అండ్ వైట్ రైన్ స్టోన్ చైన్. ఇవి నాకు 10 మీటర్స్ వచ్చాయి. ఇది అయితే చాలా రీజనబుల్ ప్రైస్. బయట అయితే మనకి 1 మీటర్ 20 to 30 రూపీస్ మధ్యన ఉంటుంది. ఆ షాప్ని బేస్ చేసుకొని 25 రూపీస్ అట్లా, కొన్ని ప్లేసెస్లో అయితే 30 రూపీస్ కూడా ఉంటుంది. బట్ నాకు ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం తప్పకుండా పర్చేస్ చేయండి. నేను ఇందులో చూపించే ప్రతి ఒక్క ఐటెం కూడా బయట కన్నా తక్కువ ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను. ప్రతి ఐటెం మీషోలో అవైలబుల్ ఉన్నాయి, కానీ కొన్ని బయటనే అంతకన్నా తక్కువ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఏవైతే మీషోలో మాత్రమే తక్కువ ఉన్నాయో అలాంటివి మాత్రమే చూపిస్తున్నాను. ఎవరైనా జ్యువెలరీ మేకింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా చూడండి. అండ్ దానికి సంబంధించిన లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నీ మనం ఇయర్ రింగ్స్ వేసుకునేటప్పుడు కింద హ్యాంగింగ్స్ లాగా తీసుకుంటాం కదా, పర్ల్స్లోనే పర్ల్ బీడ్స్ ఉంటాయి కదా, అందులోనే డిఫరెంట్ కలర్స్. నేను అక్కడ చూపిస్తున్నాను కదా, ఎన్ని కలర్స్ అయితే మనకు వచ్చాయి. ఇందులో డార్క్ అండ్ కొంచెం లైట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ ఒక్క సెట్ తీసుకుంటే మనం ఎలాంటివైనా చేసుకోవచ్చు. వీటితో ఇయర్ రింగ్స్ అనే కాదు, కొన్ని సెట్స్ చైన్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ చైన్, అవి కూడా మేకింగ్ చేసుకోవచ్చు. నేను కొన్ని మేకింగ్ చేసి కూడా చూపిస్తాను, మీకు ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది. నేనైతే కొన్ని సిరీస్ కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా అయితే స్టార్ట్ చేస్తాను. ఇవి వచ్చేసి బాల్ చైన్స్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి, బట్ నాకెందుకో బాల్ చైన్ యూజ్ చేయడం అంతగా నచ్చదు. ఎందుకంటే మనం ఎంత మంచి క్వాలిటీది యూజ్ చేసినా ఎందుకో కొంచెం బ్లాక్ కలర్ అయిపోతుంది అని అనిపిస్తుంది. అదే రైన్ స్టోన్ చైన్ ఇవి అయితే అంత బ్లాక్ అవ్వవు. ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కొన్ని డిఐవైస్ కోసం అయితే తెప్పించాను, బట్ వీటిని ఇంకా యూస్ చేయలేదు. ఫర్దర్గా యూస్ చేస్తాను. వాటిని యూస్ చేసినప్పుడు వాటికి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ చూపించేది వచ్చేసి స్టిక్కర్స్ అండి. ఇది అయితే ప్యాకింగ్ చాలా బాగా నచ్చింది నాకు. చాలా మంచిగా ప్యాక్ చేశారు. అంటే లోపల కూడా బబుల్ ర్యాప్ వేసి మనం బయట వేరే పేజెస్లో పర్చేస్ చేసినప్పుడు ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అట్లా అయితే వచ్చింది. చాలా డీసెంట్గా మంచిగా ప్యాక్ చేశారు. ఈ స్టిక్కర్స్ అయితే చాలా వచ్చాయండి. వీటిని మనం ఈ జ్యువెలరీ మేకింగ్ అనే కాదు, పిల్లలు ప్రాజెక్ట్ వర్క్స్ అట్లా చేస్తారు కదా, వాటికి సంబంధించి ఏమైనా డెకరేట్ చేసుకోవాలి అనుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా వచ్చాయి ఐటమ్స్ కూడా, చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి. డిఫరెంట్ షేప్స్ వచ్చాయి. మనం ఒకవేళ అది ఎలా ఉందో షేప్ అలానే పెట్టుకుంటే కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అట్లా పెట్టుకోవాలి అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. షీట్స్ అయితే 10 వరకు వచ్చాయండి. చాలా బాగా అనిపించింది నాకైతే. వీటిని చాలా వేస్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం పిల్లలకి వాళ్ళు ఏదైనా చెప్పినట్టు విన్నప్పుడు స్టార్ ఇస్తా అట్లా అంటాం కదా, అట్లాంటప్పుడు కూడా దీంట్లోంచి ఏదో ఒక ప్యాటర్న్ చూపించి వాళ్ళకి డైలీ అట్లా ఇచ్చి కలెక్ట్ చేసుకోమని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు చూపిస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు జ్యువెలరీ మేకింగ్ టూల్స్ ఉంటాయి. నాకు తెలిసి జ్యువెలరీ మేకింగ్ టూల్స్ మాత్రం ఖచ్చితంగా మీషోలో తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఎందుకంటే బయట ఈ టూల్స్ మనకి ఒక్కొక్క జస్ట్ సింగిల్ టూలే
200 అబౌట్ 250 అట్లా ఉన్నాయి. దీంట్లో అయితే మనకు 250 రూపీస్ లోపలనే ఎన్ని టూల్స్ ఉంటాయో అన్నీ వచ్చేస్తాయి. నాకు ఈ దాంట్లో 5 వచ్చాయండి. 5 అంటే ఇంకా మనకు సరిపోతే ఇంకా సపరేట్గా కొనాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. దీంట్లో 5 టూల్స్ వచ్చాయి. ప్రతి ఒకటి యూస్ఫుల్దే వచ్చిందండి. ప్లేయర్ అండ్ ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇది హోల్డ్ చేసుకోవచ్చు. మనం MDF బోర్డు ఉంటుంది కదా, దానికి హోల్డ్ చేసుకోవాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి కట్టర్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. నాకైతే ఇది చాలా డీసెంట్ ప్రైస్ అని అనిపించింది. ఇది మాత్రం మీషోలో తీసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ చూపించే ఐటమ్ వచ్చేసి వ్యాక్స్ షీట్. చాలామంది జ్యువెలరీ మేకింగ్కి ఫస్ట్ మనం OHP షీట్ యూజ్ చేసిన తర్వాత మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా మధ్యలో గ్యాప్స్ ఉన్న దగ్గర కనిపిస్తుంది. అండ్ అది కొంచెం వెయిట్గా ఉండదు కదా, సో అది కొంచెం స్టేబుల్గా ఉండాలి, బ్యాక్ సైడ్ అంతా ఈవెన్గా కనిపించాలి అనుకున్నప్పుడు మాత్రం మనం వ్యాక్స్ షీట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అది యూజ్ చేసినప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఇయర్ రింగ్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ మేక్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన మస్ట్ అండ్ షుడ్ ఐటమ్ అనమాట. OHP షీట్ తీసుకోవాలి. నెక్స్ట్ తీసుకోవాల్సిన ఐటమ్ వచ్చేసి ఇది. దాంట్లో మనకి 3 ప్యాకెట్స్ వచ్చాయి. ఒక్కొక్క ప్యాకెట్లో చాలా ఉన్నాయి. 3 ప్యాకెట్స్ కలిపి నాకు 100 రూపీస్కి అట్లా వచ్చింది. చాలా అంటే చాలా డేస్ పడుతుంది అన్నీ అయిపోవాలి అంటే మాత్రం. మీరు ఒకవేళ బిజినెస్ చేస్తున్నారు వాటితోటి అన్నా కూడా అయిపోవాలి, అంతగానే ఎక్కువ వచ్చాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజర్. ఇది ఓన్లీ జ్యువెలరీ మేకింగ్ చేసే వాళ్ళకి అని కాదు, నార్మల్ ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది. అంటే మనం ఇయర్ రింగ్స్ సెగ్రిగేట్ చేసుకోవచ్చు దీంట్లో, చైన్స్ చాలా మినిమల్ ఏవి అయినా పెట్టుకోవచ్చు. అంటే బ్రేస్లెట్స్ ఏవి అయినా మనం మంచిగా పార్టీషన్ ఉంటుంది కాబట్టి ఏవైనా పెట్టుకోవచ్చు. జ్యువెలరీ మేకింగ్ చేసే వాళ్ళకి ఏంటి అంటే కుందన్స్ అవన్నీ కలిసిపోకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఒక పార్టీషన్ ఉన్న బాక్స్ ఉండాలి కాబట్టి వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ ఇదైతే. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఇది చాలా బాగుంది అండ్ ఇది కూడా నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అలిగేటర్ క్లిప్స్ అండి. ఇవి కూడా నాకు మీషోలోనే చాలా తక్కువ ప్రైస్ అనిపించాయి. ఇవి వాళ్ళు చూపించిన దానికన్నా అందులో మెన్షన్ చేసిన దానికన్నా నాకు కొన్ని ఎక్కువ కూడా వచ్చాయి అనుకుంటా అండి. ఇది చాలా డేస్ కింద తీసిన క్లిప్. నేను జ్యువెలరీ మేకింగ్ది అంతా ఒక దగ్గర పెడదాము అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేశాను. నాకు తెలిసినంత వరకు అయితే ఇవి చాలా ఎక్కువ కూడా వచ్చాయి అండ్ బయట కన్నా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయండి. అందులో వాళ్ళు 50 అని మెన్షన్ చేశారు, బట్ నాకు ఎక్స్ట్రా 6 or 5 వచ్చాయి. బట్ చాలా మంచి ప్రైస్లో వచ్చాయి. క్వాలిటీ కూడా బాగుంది. బాయ్.